భాగవతం 6వ చాప్టర్ విదురుడు. కృష్ణుడి గురించి సంపూర్ణంగా తెలిసింది కేవలం 12 మందికే. వాళ్ళే బ్రహ్మ, నారదుడు, శివుడు, సనకాదులు, కపిలుడు, స్వయంభువ మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలిమహారాజు, సుఖదేవ గోస్వామి మరియు యమరాజు. ఆ యమరాజు శాపం కారణంగా విదురుడుగా జన్మించవలసి వచ్చింది. వృత్తాంతం ఏంటి అంటే, ఒకరోజు రాజ్యంలో దొంగలు రాజ్యంలో నుంచి నగలు దొంగలించి మండుకమనే ఆశ్రమంలో దాక్కుంటారు. అలా రాజభటులు వాళ్ళని అనుసరించి ఆ దొంగల్ని పట్టుకొని ఆశ్రమం ఇచ్చిన మండుకముని కూడా తీసుకెళ్లి మరణశిక్షణ విధిస్తారు. ఈ విషయం తెలుసుకొని రాజు వెంటనే వచ్చి మండుకముని దగ్గర ప్రాధేయపడితే అతన్ని క్షమించి తనకి మరణశిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి యమధర్మరాజు దగ్గరికే డైరెక్ట్గా వెళ్ళి, ఎందుకు ఇలా చేసావంటే, మునివర్య మీరు చిన్నప్పుడు ఒక దర్భతో చీమని పొడిచి పొడిచి హింసించారు, అందుకు మిమ్మల్ని మరణశిక్షతో శిక్షించవలసి వచ్చిందని చెప్పంటే, చిన్నతనంలో చేసింది ఎలా కరెక్ట్ అవుతుందని చెప్పి అతన్ని శూద్రుడిగా పుట్టమని శపిస్తాడు. అలా శాప కారణంగా వ్యాసుడికి విచిత్రవీరుడి భార్యల్లో అంబిక అంబాలికకు ధృతరాష్ట్రుడు పాండురాజు పుడితే అతని దాసికి విదురుడు పుడతాడు. విదురుడు శూద్రుడే అయినప్పటికీ, దాసిగర్భంను పుట్టినవాడే అయినప్పటికీ ధృతరాష్ట్రుడు అతన్ని ఎప్పుడూ గౌరవంగా తన పక్కనే పెట్టుకొని సలహాలు తీసుకున్నాడు. యమధర్మరాజు కాబట్టి ఆ విశేషం ఉంటుంది. అలాగే అతన్ని ఎవరు కూడా అవమానించేవాళ్ళు కాదు. అతనికి తగిన గౌరవం ఇచ్చేవాళ్ళు. రాజ్యాధికారం లేకపోయినా అతనికి ఆస్తిని ఇచ్చేవారు. అలానే విదురుడికి కృష్ణుడు అంటే భక్తి. కృష్ణుడికి పాండవులకి కృష్ణుడు అన్నా కూడా భక్తి. అలాంటి పాండవుల మీద ఎప్పుడు విదురుడికి ప్రేమ ఉండేది. విదురుడు ఒకరోజు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు చేస్తుంది తప్పు అని చెప్పడానికి వెళ్ళాడు. నీ కొడుకు అన్యాయంగా లక్కాగ్రహ దహనం, అలానే ద్రౌపది వస్త్రాపహరణం, అజ్ఞాతవాసం, అన్యాయంగా రాజ్యాన్ని తీసుకోవడం, ఇవన్నీ తప్పులు చేస్తున్నాడు. ఈ తప్పుని పరిరక్షిద్దాం అని చెప్పి కృష్ణుడు రాయబారిగా వస్తే అతన్ని సలహాను కూడా పట్టించుకోకుండా అతన్ని తిరిగి పంపించేశాడు. ఇది కరెక్ట్ కాదు, నువ్వు అతన్ని మందలించే అంటే, దుర్యోధనుడు నువ్వు నన్నేం అనలేక మా డాడీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా, నిన్నే బయటికి పంపించేస్తానని చెప్పి దుశ్శాసన శకునులతో కలిసి అతన్ని సూటుపోటు మాటలు, నువ్వు దాసి గర్భంగా పుట్టావు, నువ్వు శూద్రుడిగా అని చెప్పి అతన్ని తిట్టి పంపించేస్తాడు. విదురుడు కూడా ఇది ఒకందుకు మంచిదే అని చెప్పి తన ధనస్సును గుమ్మం దగ్గర వదిలేసి తీర్థయాత్రలు మొదలుపెట్టి కృష్ణుడు అవతార లీలలు చూపించిన ప్రదేశాలు ద్వారక, అయోధ్య ఇలాంటివన్నీ తిరుగుతూ ప్రభాస తీర్థానికి చేరుకున్నప్పుడు కురువంశ నాశనం జరిగిపోయింది అని తెలుసుకుంటాడు. అంటే కురుక్షేత్రం ఆల్రెడీ జరిగింది, వీళ్ళందరూ చనిపోయారు అని. అక్కడి నుంచి సౌరాష్ట్రం, సౌవీర్యం, మత్స్యదేశాలు తిరిగి యమునా తీరానికి వెళ్తే అక్కడ బృహస్పతి శిష్యుడైన ఉద్ధవుడు కనిపిస్తాడు. ఉద్ధవుడు కృష్ణుడి పరమభక్తుడు. ఉద్ధవుడు కృష్ణుడి గురించి తెలిసే ఉంటుందని చెప్పి కృష్ణుడి గురించి, అలాగే యదువంశంలో ఉన్న ప్రముఖులైన వసుదేవుడు, ప్రద్యుమ్నుడు, జాంబవతి తన్యుడైన సాంబుడు, వీళ్ళ గురించి అడిగితే కృష్ణుడి పేరు స్మరిస్తున్న ఉద్ధవుడికి కాసేపు మాట రాదు. తర్వాత అతను లేచి, యదువంశ నాశనం జరిగిపోయింది, కృష్ణుడు అవతార పరిసమాప్తి చేసి వెళ్ళిపోయాడు, ఇంకా అతను వెళ్ళిపోయాక నాకు ఈ లోకంలో ఉండడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ నాకు స్వాంతన రిలీఫ్ ఇచ్చేది కేవలం కృష్ణుడి నామస్మరణ అని చెప్పి కృష్ణుడి లీలలు చెప్పడం మొదలు పెడతాడు. బృందావన లీలలు, మధుర లీలలు, ద్వారకా లీలలు చెప్తూ యదువంశ నాశనం ఎలా జరిగిందో కూడా చెప్తాడు. అలా కృష్ణుడు తన అవతార కార్యక్రమాన్ని చేసుకొని అశ్వత్థ వృక్ష నీడలో కూర్చొని ఉంటే అతను వెంట వెళ్ళిన ఉద్ధవుడు అక్కడికి వస్తాడు. అలానే వ్యాసదేవుని స్నేహితుడైన మైత్రేయుడు కూడా అక్కడికి చేరుకుంటాడు. కృష్ణుడు ఉద్ధవుని చూసి అతనికి ఉపదేశం చేశాక కృష్ణుడి దగ్గర ప్రదక్షిణ చేసి నమస్కరించి ఉద్ధవుడు బద్రికాశ్రమం అటునుంచి యమునా తీరానికి వచ్చేస్తాడు. అలా వచ్చిన యమునా తీరం దగ్గరకి విదురుడు కలిసి ఈ విషయాలన్నీ తెలుసుకొని తనకి ఆత్మజ్ఞానాన్ని కూడా చెప్పమని అడుగుతాడు. అయితే ఆత్మజ్ఞానం తనకన్నా మైత్రేయుడి దగ్గర తెలుసుకోవడం కరెక్ట్ అని చెప్పి అతని కోసం బద్రికాశ్రమానికి వెళ్ళమని ఉద్ధవుడు సలహా ఇస్తాడు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఉద్ధవుడు హరిద్వార్కి వెళ్ళి మైత్రేయుని కలిసి కృష్ణావతార లీలలు,
భగవద్ అవతారాలు, గుణకర్మాదులు ఇలా వీటన్నిటిని అడుగుతాడు. మైత్రేయుడు కూడా చాలా ఆనందంగా వాటన్నిటికీ సమాధానం ఇచ్చి, తర్వాత తన దగ్గర నుంచి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న విదురుడు హస్తినాపురానికి వెళ్తాడు. హస్తినాపురంలో తన అన్న అయిన ధృతరాష్ట్రుడు ఇంకా బతికే ఉన్నాడు. అతనికి ధర్మాన్ని తెలపాలి అని చెప్పి హస్తినకి వెళ్తే, అలా చూసిన విదురుడిని చూసి వీళ్ళు పాండవులందరూ చాలా ఆనందపడతారు. అతని తీర్థయాత్రల గురించి అన్నీ అడిగితే అతను చెప్తాడు గానీ, కృష్ణుడి గురించి మాత్రం చెప్పడు. అలా కృష్ణుడు వెళ్ళిపోయాడనే నిజాన్ని తెలుసుకుంటే పాండవులు బతకలేరని అతనికి తెలుసు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు పాండవుల దగ్గరే బస చేస్తున్నారు. ఇలా ఒకరోజు ధృతరాష్ట్రుడి దగ్గరికెళ్ళి విదురుడు, "నువ్వింకా బతికి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? నీ జీవితకాలంలో చాలా శాతం అయిపోయింది. ఇన్ని రోజులు అధర్మంగా బతికావు. నీ కొడుకు అధముడైన వాడికి వత్తాసు పలికావు. అలానే నువ్వెవరినైతే చంపుదాం అనుకున్నావో వాళ్ళ భిక్షలను బతుకుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు నీ దేహాన్ని త్యాగం చేసేయి" అని చెప్పాక అతని మాటలు ధృతరాష్ట్రుడికి అర్థమవుతాయి. అర్థమయ్యి ఒకరోజు ఎవరు చూడని సమయంలో రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోతుంటే గాంధారి అతని వెంట వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన 5 రోజులకి ఒక కుటీరంలో యజ్ఞం చేస్తుంటే ఆ అగ్ని అంటుకొని కుటీరం అంతా కాలిపోతుంటే ధృతరాష్ట్రుడు దాంట్లోనే ఉండిపోతాడు. తన భర్త అయిన ధృతరాష్ట్రుడు ఇలా దేహత్యాగం చేయడం చూసి గాంధారి కూడా అతనితో పాటు కలిసిపోయి చనిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న విదురుడికి ఆశ్చర్యం వేస్తుంది. ఇలా బతికినంతకాలం అధర్మంగా బతికిన తన అన్న ఇలా చనిపోవడం అనేది అతనికి ఆశ్చర్యాన్ని ఇస్తుంది. తర్వాత విదురుడు కూడా తీర్థయాత్ర మొదలుపెట్టి ప్రభాస తీర్థం చేరుకున్న తర్వాత అతను కూడా దేహాన్ని పరిసమాప్తి చేస్తాడు. అయితే విదురుడు యమధర్మరాజు కాబట్టి అతను భూలోకంలో ఉన్నంత కాలం నరకలోక పాలన ఎవరు చేశారు అంటే, అదితి కశ్యపులకు పుట్టిన 12 మంది ఆదిత్యుల్లో అర్యముడు ఒకడు. అర్యముడు తన పాలనని కొనసాగించాడు. ఇలా కృష్ణనామ స్మరణతో దేహాన్ని విడిచిన విదురుడిని పితృలోక వాసులు సాదరంగా ఆహ్వానించారు. పితృలోకం అంటే భూలోకం పైన ఉండే ఊర్ధ్వలోకాల్లో మొదటిది. అలా విదురుడిని తన ఒరిజినల్ ప్లేస్ అయిన యమధర్మరాజుగా పితృలోక వాసులు తిరిగి ఆదరించారు. ఇంతటితో సమాప్తం.